ప్రస్తుతం లైవ్ లో ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ కోసం మాట్లాడుకుంటున్నారు. ఇక హౌస్ లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత హౌస్ లో ఎవరి తీరు ఎలా ఉన్నది అన్న దాని మీద మాట్లాడుకుంటున్నారనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఆయిషా వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ కి చెప్పిందట, పవన్ కళ్యాణ్ నువ్వు ఎక్కువగా తనూజాతో ఉండకుండా ఉంటే నీ ఆట చాలా బాగుంటుంది అంటూ ఆ సజెషన్ ఇచ్చిందట. అంతేకాకుండా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన శ్రీనివాస్ కూడా బ్రో నీ గేమ్ చాలా బాగుంటుంది, నీ గేమ్ నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా విన్నర్ అయ్యే క్వాలిటీ ఉన్నాయంటూ నాకు చెప్పాడు అంటూ పవన్ కళ్యాణ్ ఇమాన్యుయల్ కి చెప్పాడు. అంతేకాకుండా ఇమాన్యుయల్ నిన్న నైట్ రాము రాథోడ్ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, అందరికంటే ఎక్కువ బాండింగ్స్ నువ్వే ఎక్కువ పెట్టుకుంటున్నావేమో అనిపించింది అంటూ నాకు చెప్పాడు రాము అంటూ ఇమాన్యుయల్ చెప్పాడు. అయితే అప్పుడు నేను ఏమన్నానంటే, ఎవరితో అన్నా సరే ఎలా ఉండాలో అలాగే ఉండాలి, అందరితో కూడా కలిసిమెలిసినట్టు ఉంటే సరిపోతుంది కదా అంటూ ఫేక్ బాండింగ్ ఉంటే సరిపోతుందని నేను చెప్పాను. అంటే ఈలోగా ఇమాన్యుయల్ కలగజేసుకొని ఫేక్ బాండింగ్స్ పెట్టుకుంటే బయట ఆడియన్స్ చూస్తారు కదా, అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది, ఎందుకు వచ్చింది అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏదేమైనా సరే గేమ్ ఆడితే సరిపోతుంది, చాలా మంది చాలా రకాలుగా అంటారు కానీ మనం అవేమీ పట్టించుకోకూడదు, నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యానబ్బా, ఎలాగైనా ఈ సీజన్ విన్నర్ అవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. అయితే ఇమాన్యుయల్ కూడా అదే మాట్లాడుతున్నాడని మరి మొత్తానికి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టిన తర్వాత నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, నువ్వు వీళ్ళతో మాట్లాడొద్దు అన్న చెప్పిన దానిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.